హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావు అమెరికా వెళ్లి ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును కలిశారని అన్నారు. ఇప్పుడే తెలంగాణకు తిరిగి రావద్దని ప్రభాకర్ రావుతో చెప్పారని అన్నారు. హరీష్ రావు వెళ్లిన ఫ్లైట్ వివరాలు కూడా వెల్లడించారు కోమటిరెడ్డి. నా కొడుకు కూడా జైలుకు పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడికంటే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలా రాకు చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పటింతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన ఆయన వచ్చిందంటే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అమెరికాలో తాను ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తానని అన్నారు. నిరూపించలేకపోతే వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని అన్నారు. తన కుటుంబం విదేశాలకు వెళ్లింది నిజమేనని, ఆ వివరాలన్నీ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు. అబద్దాలతో ఈ ప్రభుత్వం నడుస్తుంది అనడానికి వెంకటరెడ్డి తనపై చేసిన ఆరోపణలే ఉదాహరణ అన్నారు హరీష్ రావు.